బిగ్ బాస్ ఎవరో సామాజిక కార్యకర్తని మన రైతు బిడ్డను తీసుకొచ్చారు ఇంట్రెస్ట్ చూద్దాం అనుకున్నా. ఈసారి ఎవరున్నారో తెలియదు, ఎక్కడ ఉన్నారో తెలియదు, అసలు ఏదో నాకు అర్థం కాలే. అది బిగ్ బాస్ తెలియదు, బాస్ బిగ్ బాస్ తెలియదు. ఎవరో పేపక్క అంట ఒక వీడియో చూసా ఆమె, అది నేనే పూలు చదువుకుంటున్నానే. ఇంకెందుకు బిగ్ బాస్ టైటిల్ కూడా ఆమె తీసుకుంటే వెళ్ళిపోతే ఆమె తీసుకుంటుంది. ఆ పూలు ఏదో అవకాశం మేము కూడా వెళ్ళాలి కదా. సో ఇదొక విషయం. దాని తర్వాత ఒక సోనియా మీద మీ ఒపీనియన్ ఏంటి? అసలు ఎలా ఆడుతుంది? ఆర్గ్యూ చేస్తారు వచ్చి నుంచి, మీకు ఎలా అనిపిస్తుంది? ఈసారి బిగ్ బాస్ చూస్తే నాకు వాంతికి వచ్చింది. వాళ్ళ ఫేసులు చూస్తే అసలే అసహ్యం వేసింది. మొత్తానికి బిగ్ బాస్ అనే కంపరం వేసింది. కనీసం ఒక మంచి ఫిగర్ లేకపోయింది. ఒక బేబక్క తప్ప. బేబక్క కొద్దిగా బాగా దొడ్డుగా లావుగా ఉంది. అండ్ నాకు కూడా బాగా నచ్చింది అనుకో. మైట్ బి బేబక్క సెమీస్ దాకా వెళ్తుందని నేను అనుకుంటున్నా. మీరన్నా కంటెస్టెంట్ ఎవరు? నాకు నచ్చలేదు. సోనియాకు నాకు ఎలాంటి తాలూకాలు లేవు, అర్థమైందా? దానికి నాకు మాటలు లేవు. అసలు నాకు నచ్చలేదు. అది ఒట్టిపోయిన పాకేది కండ కూడా లేదు. వేసే డ్రెస్ లేని, అర్థమైందా? మా ఇంట్లో వాళ్ళు బిగ్ బాస్ చేస్తామంటే ఏంద్రా అది గొప్ప చెప్తా ఉన్నారు. ఆయన సారీ అండి, పోయినసారి రైతు ఉన్నందుకు మా ఇంట్లో చాలా బాగా చూశారు, ఈసారి చూడనంటున్నారు. సో దయచేసి ఇంకో రైతును తీసుకున్నాను నేను అంటున్నా. మొదటి రోజు కదమ్మా, అట్లే ఉంటుంది. తర్వాత అలవాటు అయిపోతుంది. వాళ్ళు ఎట్లా వెళ్ళిపోయే కంటెస్ట్లే, దాని గురించి మనం ఎందుకు కొట్లాడుకోవడం? అర్థమైందా? ఒకరోజే కదా అయింది, 2 days అయింది. నెక్స్ట్ ఉంటుంది కొత్త కాబట్టి ఓకే రైట్. సీజన్ 8 కలిసి గంగలో కలిసేటట్టుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వరదలు వచ్చినాయి కదమ్మా, తెలియట్లేదు మళ్ళీ ఎందుకని వరదలు వచ్చినాయి. అక్కడ విజయవాడ కొట్టుకోపోయింది, హైదరాబాద్ కొట్టుకోబోతుంది. అలా బిగ్ బాస్ కూడా నీళ్ళు వచ్చేసినాయని అంటున్నారు జనాలు. అది అబద్ధమో తెలియదు, నిజమో తెలియదు. అండ్ ఇంకో విషయము, పోయినసారి రైతు బిడ్డ ఉండే, ఏదోలే మనం చూద్దాం రైతుకి వాల్యూ ఇద్దాం అనుకున్నా. ఆ రైతు అటేవాయా. ఈసారి ఇంకో బయటను తీసుకొస్తారేమో అనుకున్నా. లేదే కుమారి ఆంటీ అని రూమర్స్ లేపారు, ఆమె కనపడలా. ఇంకో పిల్లని ఎవరు చెప్పారు, గొర్రెలక్క అని చెప్పారు. అది అడ్రస్ లేకుండా పోయింది. ఏం జరుగుతుంది బిగ్ బాస్ అవుతుంది నాకు అర్థం కాలే. 14 మంది కంటెస్టెంట్ తీసుకున్నారు. ఒక బేబక్క వీడియో చూసిన, ఆమె పూలు ఆమె వేసుకుంటుంది. అవకాశం ఇస్తే మేము పడి చేసేవాళ్ళం కదా పూలు. అది ఇంకోటి ఎవరెవరో ఇన్స్టాగ్రామ్ లో కొన్ని మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారని ఆయన తీసుకున్నాడు. పక్క పచ్చగా ఉన్నాడు, సరిగ్గా పర్సనాలిటీ కూడా లేదు, ఒంటిపైన కేజీ కండ లేదు. ఆడు మణికంటనో మడిలో వేసుకునే మంటనో తెలియదు. నాకు అర్థమైందా? ఇది బిగ్ బాస్. ఫస్ట్ ఎపిసోడ్ చూడలేక చచ్చినా ఈసారైనా మార్చి సామాజికంగా ఉన్నటువంటి వ్యక్తులని తీసుకొని, ఒక బర్రెలకనో ఒక గొర్రెలకనో ఒక కుమారి ఆంటీనో ఒక కుమారి ఆంటనో తీసుకొని చిన్న కొద్దిగా బిగ్ బాస్ ని రసవత్తరంగా చేస్తే బాగుంటుంది నా ఫీలింగ్. ఆడియన్స్ గా స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవరు అనుకుంటారు? స్ట్రాంగ్ కంటెస్ట్ ఎవరు లేరా, ఎవరున్నా అని చెప్పేసి. పోయినసారి నిమ్మకాయ దానిమ్మకాయ పలికింది, రైతు బిడ్డ గెలుస్తుంది అని చెప్పేసి. ఈసారి ఆ నిమ్మకాయ లేదు, దానిమ్మ లేదు. అర్థమైందా? వరదలకని కొట్టుకుపోయినాయి. ఏ కంటెస్టెంట్ చెప్పాలా? తెలియకుండా వెళ్ళిపోయాడా? ఆఫ్లైన్ లో బాగానే సంపాదిస్తున్నాడు, బిగ్ బాస్ లో సంపాదిస్తున్నాడా? ఓ షట్. సో నేను నాగార్జున గారికి ఒకటి చెప్తున్నా, అయ్యా నాగార్జున గారు, ఈసారి నాకు బిగ్ బాస్ నచ్చలేదండి. దయచేసి ఇంకో కంటెంట్ ఎవరైనా వేయండి, నన్ను వేయండి, లేకుంటే నన్నే తీసుకుని వేయండి, లేకుంటే కుమారి అంటే ఎవరు వేయండి. అర్థమైనా? అప్పుడు కానీ బిగ్ బాస్ కి ఫేమ్ రాదని అనుకుంటున్నా. సో పోయినసారి కర్ణాటకలో రైతుని తీసుకున్నారు, అర్థమైందా? కర్ణాటక బిగ్ బాస్ లో రైతుని తీసుకున్నారు. మన సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ లో రైతుని తీసుకున్నారు. తమిళనాడు బిగ్ బాస్ లో రైతుని తీసుకున్నారు. కేరళ బిగ్ బాస్ లో రైతుని తీసుకున్నారు. అది కాపీ కొట్టినారు. ఈసారి మనం ఏదైనా కొత్త కంటెస్టెంట్ పెడితే వాళ్ళు కాపీ కొట్టాలి కదా. వాట్ ఇస్ దిస్ నాగార్జున గారు? ఎప్పుడు మనం ఇదేగనా? సారీ అండి, నేను చాలా హట్ అయినా. ఎలిమినేట్ చేయండి సార్. ఓకే రైట్.